చేసిన వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ సీరియస్ అయింది. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అక్కినేని కుటుంబ సభ్యులు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను తమ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దన్నారు హీరో నాగార్జున. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించాలని ఆయన కోరారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న కొండా సురేఖ తన కుటుంబం పట్ల చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమన్నారు. ఇక కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు నాగార్జున. మంత్రి కొండా సురేఖపై అక్కినేని అమల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలు విని షాక్ గురయ్యానని, రాజకీయ వివాదాల్లోకి తమను లాగొద్దన్నారు. తన భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ఈ సిగ్గుచేటు చర్యన్న అమల రాజకీయ నాయకులు నేరస్తులా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమవుతుందంటూ ట్వీట్ చేశారు. సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని వెంటనే క్షమాపణలు చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలని తెలిపారు. తన కుటుంబానికి క్షమాపణలు చెప్పాలంటూ అమల డిమాండ్ చేశారు. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు నాగ చైతన్య. సినీ ప్రముఖుల జీవిత నిర్ణయాలను హెడ్లైన్స్ కోసం వాడొద్దని సూచించారు. ఎక్స్ వేదికగా నాగ చైతన్య ట్వీట్ చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆమోదనీయం కాదన్న నాగ చైతన్య, జీవితంలో విడాకుల నిర్ణయం అనేది అత్యంత బాధాకరమైన దురదృష్టమైన విషయాల్లో ఒకటన్నారు. ఎన్నో ఆలోచనల తర్వాత పరస్పర అంగీకారంతోనే తన మాజీ భార్య తాను విడిపోయామని తెలిపారు. ఎంత పరిణితితో ఆలోచించి తమ విభిన్న లక్ష్యాల కోసం ముందుకు సాగడానికి విడాకులు తీసుకున్నామని చెప్పారు. గతంలోనూ తమ విడాకులపై నిరాధార ఆరోపణలు వచ్చాయని తెలిపారు నాగ చైతన్య. ఇరు కుటుంబాలపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదం. ఈ నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్ చేశారు. ఆమె వ్యాఖ్యలు ఆమోదనీయం కాదు. సమాజంలో మహిళలకు మద్దతుతో పాటు గౌరవం కూడా దక్కాలి. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల నిర్ణయాలను మీడియా హెడ్లైన్స్ కోసం ఉపయోగించుకోవటం సిగ్గుచేటన్నారు నాగ చైతన్య. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ఇక అక్కినేని అఖిల్ సైతం కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. తన తల్లి చేసిన ట్వీట్ కు అఖిల్ బదిలిస్తూ కొన్నిసార్లు అవసరం లేకపోయినా సామాజిక విద్రోహులతో పోరాటం తప్పట్లేదన్నారు. ఇలాంటి అనవసర విషయాలకు కూడా మనం బదిలివ్వాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశారు అఖిల్. సుప్రియ యార్లగడ్డ కూడా మంత్రి వ్యాఖ్యలు దారుణమన్నారు. ఓ బాధితాయుతమైన స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇక అక్కినేని సుశాంత్ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థుల్ని విమర్శించడానికి వాడుకోకండి అంటూ ఎక్స్ వేదికగా చురకలంటించారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించాలని, బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా చేసిన ఈ వ్యాఖ్యలు సరికాదని అన్నారు సుశాంత్. వెంటనే తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన ఎక్స్ వేదికగా కోరారు.